నమస్తే. లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ ద్వారా మన రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో విస్తృత సేవలు అందజేస్తూ ఎన్నో పురస్కారాలు అందుకున్న వ్యక్తి డాక్టర్ పి యేసుపాదం గారు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాం. నమస్తే సార్ యేసుపాదం గారు. నమస్తే సార్. చెప్పండి సార్, ఈ లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో, జర్మనీ, మడగాస్కర్, సౌత్ కొరియా, ఇలా అనేక దేశాల్లో ఉంది సార్. అంటే దీనికి హెడ్ క్వార్టర్స్గా విశాఖలోంచి అన్ని కార్యక్రమాలు నేర్పుతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏమంటారు సార్? కారణం ఏమీ లేదు నాన్న, వెరీ సింపుల్. నేను వైజాగ్లో ఉన్నాను కాబట్టి, వైజాగ్లో ఉన్న నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు కాబట్టి అందుకే వైజాగే హెడ్ క్వార్టర్స్గా చేయటం జరిగింది. అది నాకు దర్శనం వచ్చినప్పుడు 2 చేతులు గ్లోబ్ని హోల్డ్ చేస్తున్నట్లుగా చూశాను. దాని క్రింద 5 నేషన్స్ పేర్లు చూశాను. USA, కెనడా, స్వీడన్, సౌత్ ఆఫ్రికా, వెస్ట్ జర్మనీ అని. వెస్ట్ జర్మనీ వాజ్ నాట్ యునైటెడ్ దట్ టైం. అలా చూడగానే నాకు అనిపించింది, నేను ఇండియాలో ఉన్నాను కదా, గ్లోబ్ కనిపిస్తుంది ఏంటి, 5 కంట్రీస్ ఏంటి అన్నది నాకు అర్థం కాక ఆలోచిస్తున్నప్పుడు ఒకవేళ ఆ 5 దేశాల గురించి దేవుడేమన్నా ఆలోచించి ప్రార్థన చేయమన్నాడేమో అనుకున్నాను. కానీ తర్వాత ఆ 5 దేశాలు దేవుడు తీసుకెళ్ళటం చూసుకెళ్తుంటే తర్వాత ఆ 5 దేశాలే కాదు, వేరే దేశాల్లో నుండి ఇన్విటేషన్స్ వస్తున్నాయి. ఇన్విటేషన్స్ నాకే కొంచెం కన్ఫ్యూజన్ అయింది. ఇదేంటి 5 గ్లోబ్ చూశాను కానీ 5 కంట్రీస్ చదివాను కదా నేమ్స్, వేరే దేశాల నుండి ఇన్విటేషన్ వస్తుంది ఏంటి అనుకుంటే, అప్పుడు ప్రభు అన్నారు, వరే నీకు ముందు 5 నేషన్స్ చూపించానా, గ్లోబ్ చూపించానా అన్నారు. గ్లోబే చూపించారు ప్రభు అన్నాను. కాబట్టి అందుకే నాన్న, భారతదేశం గొప్ప దేశం. ఇట్స్ అన్ అమేజింగ్ కంట్రీ నాన్న. ఎంత మంచి దేశం ప్రపంచంలో వేరొక దేశం లేదు. ఎందుకంటే ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని తేడాలు ఉన్న కంట్రీ ఇంకొకటి లేదు. అయినా ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కాబట్టి భారతదేశంలో పుట్టడమే నా అదృష్టంగా భావించి భారతదేశంలో పుట్టిన నేను ప్రపంచం అంతా వెళ్ళగలను. దీని ద్వారా నా ఆలోచన వచ్చి భారతదేశమే హెడ్ క్వార్టర్స్గా ఉండాలా, బికాజ్ వీఆర్ నో వే ఇన్ఫీరియర్ టు ఎనీబడి అరౌండ్ ద వరల్డ్ అన్నది టోటల్గా కన్విన్స్ అయ్యి అందుకే భారతదేశాన్నే హెడ్ క్వార్టర్స్గా చేశాను. భారతీయుడిగా అలాగే చేద్దామన్నది దేశం పట్ల గౌరవం, అభిమానం, భారతదేశంలో ఉన్న సమస్యల్లో పుట్టి పెరగటం ద్వారా ఆ సమస్యలు నన్ను ఒక మనిషిగా చేశాను. ఆ సమస్యలన్నింటినీ కూడా నేను పాజిటివ్గా టర్న్అవుట్ చేసి భారతదేశంలో పుట్టిన నేను కూడా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండగలను దేవుణ్ణి బట్టి అన్నది చేసి అలా ప్లాన్ చేస్తాను. ఓకే సార్, ఒక చిన్న సంస్థగా ఈ లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ అనేది ప్రారంభమైంది ఒకనొక దశలో. మరి ఈనాడు ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో విస్తృత సేవలు తమరు అందజేస్తూ ఉన్నారు మినిస్ట్రీ ద్వారా. సరే, దీనికి అసలు పునాది ఎలా పడిందంట? వెరీ సింపుల్ నాన్న. ఎనీథింగ్ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ గాడ్ విల్ నెవర్ ఎండ్. ఏదైనా దేవుడి దగ్గర నుండి ప్రారంభమైతేనన్నా, దేవుని చేతిలో ఒక మనిషి ఉంటే ఆ 2 కలిస్తే దేవుడు పిలుపు, ఆ పిలుపుకి తగినట్లుగా ఆ వ్యక్తి కమిట్మెంట్, కాల్ అండ్ కమిట్మెంట్, ఆ 2 టుగెదర్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అన్న. ఆ 2 వల్లే దేవుని పిలుపు, దానికి నా కమిట్మెంటే ఎంత అభివృద్ధి చెందడానికి దేవుడు చేసిన సహాయం నన్ను. సార్, ఒక స్వతహాగా భారతీయులైన మీరు ఈ మినిస్ట్రీస్ ద్వారా ప్రపంచ దేశాల్లో కూడా ఎన్నో విస్తృత సేవలు అందజేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీరు? ఇది దేవుడిచ్చిన పెద్ద గౌరవంగా ఫీల్ అవుతున్నాను అన్న. ఒక మనిషిగా చేయాలంటే అసాధ్యం, కానీ దేవుడితో చేయలేనిదంటూ ఏముండదు. బికాస్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్స్. ఎనీథింగ్ విత్ గాడ్ ఈస్ పాసిబుల్ నాన్న. అదొక్కటే నాకు ధైర్యం ఇచ్చింది, అదొక్కటే నన్ను ఇప్పటివరకు కూడా నడిపిస్తుంది. దేవుడితో ఏదైనా చేయగలం, దేవుడిని మా పక్షం ఉంటే విరోధి ఎవరైనా బైబిల్లో ఒక మాట ఉంటుంది, మన గాడ్ ఈజ్ విత్ అస్, హూ కెన్ బి అగైనెస్ట్ అస్ అన్నది. ఇంకొకటి కూడా గుర్తించానన్న, ద్వేషాలతో ఏమీ చేయలేం, కానీ ప్రేమతో ఏదన్నా సంపాదించవచ్చు. వి కెన్ గెయిన్ ఎనీథింగ్ విత్ లవ్ అన్నది ఆ ప్రభు ప్రేమ ద్వారా గుర్తించి ఆ ప్రేమతో ఏ ప్రపంచాన్ని ఎవరైనా జయించవచ్చు అన్నది
నేను అందుకే లవ్ అండ్ కేర్ అని పెట్టారా సార్? ఎగ్జాక్ట్లీ. నాకు అసలు అది దానికి కూడా కారణం ఉందా. ఆ గ్లోబ్ నేను చూసినప్పుడు ఆ 2 హ్యాండ్స్ హోల్డింగ్ ద గ్లోబ్ చూశాను. హ్యాండ్స్ అప్పుడు ఇక్కడ వరకు ఉన్నాయి. ఆ కింద 5 నేషన్స్ చూశాను. అక్రాస్ ద గ్లోబ్ ఒక ఇంగ్లీష్ వర్డ్ చూశాను, జీసస్ కేర్స్ అని. ఆ జీసస్ కేర్స్లో నుండే లవ్ అండ్ కేర్ వచ్చింది. ఆ జీసస్కి బదులు లవ్ పెట్టాను. ఎందుకంటే జీసస్ అంటే మతం లాగా చూడవచ్చు, కానీ ప్రేమకు మతం లేదు నాన్న. ప్రేమకి కులాలు లేవు, మతాలు లేవు, దేశాలు లేవు, భాషలు లేవు. అందరి అవసరం ప్రేమ. నాకు ప్రేమ అక్కర్లేదనే మానవులు ఎవరు లేరు. కాబట్టి ఎవ్రీబడీస్ గ్రేటెస్ట్ నీడ్ ఇస్ ద లవ్. ఇఫ్ ద వరల్డ్ ఈజ్ స్టార్వింగ్ ఫర్ వన్ థింగ్, ఇఫ్ ద వరల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ వన్ థింగ్, దాట్స్ లవ్. కాబట్టి ఆ క్రీస్తు అంటేనే ప్రేమ కదా, దేవుడు అంటే ప్రేమ కదా. ఆ యేసుకు బదులు ప్రేమ పెట్టాను. లవ్ అండ్ కేర్లో నుండి ఆ లవ్ అండ్ కేర్ జీసస్ కేర్స్లో నుండి వచ్చినాను. అది చూపించాలన్న ఆశ తప్ప అది నాకు దొరకలేదు చిన్నప్పుడు. తర్వాత ప్రభు ద్వారా దొరికింది. అది ప్రపంచానికి చూపించాలన్న ఆశ తప్ప వేరొకటి లైఫ్లో పెట్టుకోలేదు నాన్న. అందుకే అది చూపించాలన్నదే నా జీవిత లక్ష్యంగా చేసుకున్నాను. సార్, సాధారణంగా ఈ సేవా దృక్పథం అనేది ఫ్యామిలీలో అన్నా ఉండాలి, లేదా మీరు ఏదో ఒక పరంగా ఇన్స్పైర్ అయి ఉండాలి. ఇప్పుడు మీరు చెప్తున్నారు, నా కళలో ఇలా ఒక గ్లోబ్ కనిపించింది, దీనివల్ల నేను ఇలా ఇన్స్పైర్ అయ్యానని చెప్తున్నారు. సార్, ఫ్యామిలీలో ఎవరన్నా ఇలాంటి సేవా మోటోతో ఎవరన్నా ఉన్నారా సార్? సేవ చేయాలి. నా పేదరికమే నేను పుట్టి పెరిగిన పరిస్థితులే, సమాజంలో నేను ఎదుర్కొన్న భయంకరమైన పరిస్థితులు, 2-3 రోజులు వారంలో అన్నం లేకుండా పెరగటం, నడవలేక కళ్ళు తిరిగి పడిపోవటం, అంటరానితనాన్ని వ్యక్తిగతంగా అనుభవిస్తాం, మనిషిగా పుట్టి పశువు కన్నా హీనంగా చూడబట్టం, ఇవన్నీ కూడా నన్ను దీనిని ప్రేరేపించానన్న. అవన్నీ కూడా కమ్యూనిస్టుగా చేయాలని ఆశపడ్డా. తోటి మానవుడిని మానవుడిగా చూడగలిగిన సమాజాన్ని తీసుకురావాలా భారతదేశంలో. మతాలకు అతీతమైన సమాజాన్ని భారతదేశంలో చూడాలా అనే ఉద్దేశంతో అటువైపు వెళ్ళాను. అటువైపు వెళ్ళి నా బ్లడ్తో సైన్ చేశాను. నా బ్లడ్తో సైన్ చేసి అలాగే బ్రతుకుదాం అనుకున్నా. ఆ కార్యక్రమంలో ద్వేషము, కక్ష, పగ ఇవన్నీ ఏకమైతే రక్తం నా కళ్ళతో చూశాను. అవన్నీ అలాగే ఉందాం అనుకున్నా. దాన్నే జీవిత గురుగా చేసుకుందాం అనుకున్నాను. పనులు చేయడానికి ఓపిక లేక స్కూల్కి పంపించారు పేరెంట్స్. కొంచెం చదువుకున్నాను, ఎవరో చేయూతనిచ్చారు. తర్వాత ఒక డిప్లొమా చేశాను, జాబ్ వచ్చింది. విశాఖపట్నం పోర్ట్లో జాబ్ చేయడానికి వచ్చాను, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. 1976 సంవత్సరం జనవరి 26వ తారీఖు మిట్ట మధ్యాహ్నం 1:00-1:30 ప్రాంతంలో నేను ఎప్పుడు ఊహించింది, నేను ఆలోచించింది, అది లేదు అనుకున్నది, అది నిజము అన్న కొన్ని విషయాలు నాకు జరిగాయనన్న. కుర్చీలో కూర్చున్నాను. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మ్యారేజ్ అయింది. నా వైఫ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నప్పుడు ఆకాశం వైపు చూశాను. ఎందుకో ఆకాశంలో చాలా దూరంగా ఒక వ్యక్తి సిలువలో వేలాడుతున్నట్లు ఇలా చేతులు చాపుకుని నా కళ్ళతో చూశాను. నాకు 23.5 సంవత్సరాల వయసు. అది అప్పటి వరకు దేవుడు లేడు, దయ్యం లేదా, అక్కడితో ఆగల. యస్సు ప్రభు గురుని మాట్లాడాల్సి వస్తే, ఒరే ఆడు దిక్కుమాలి సాగు చచ్చాడు రా సిలువలో, వాడు దేవుడని నమ్ముతారేంట్రా, మీరు వెర్రోల్డ్రా, మీరు వీ మస్ట్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్ అని అనేక మంది అన్టచబుల్ యూత్ క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళని కమ్యూనిస్టులుగా మార్చి వాళ్ళతో ఒక విప్లవం తీసుకురావాలని ఆలోచనలో ఉన్న నాకు అది కనబడగానే ఇదేంటిరా నేను ఎలాగో ఊహించుకుంటున్నానేంటి అనుకుంటున్నాను. ఇదంతా వట్టిదేనన్నది నాకు 100% నేను కన్విన్స్ అయింది. ఇది ఒక మతం, అన్ని మతాల్లాగా ఇది ఒక మతం. మనుషుల్ని మతం అనగానే నా మనసులో ఏంటంటే మాయ అని. మనుషుల్ని మాయ చేయడానికి, మనుషులు ఇంకొక మనిషిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి మానవులు ఏర్పాటు చేసిన ఒక మార్గం ఇది. ఇందులో సత్యాలు లేవని బలంగా నమ్మిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఆ రోజు అది చూడగానే అలాంటిదే ఇది కూడా అనుకున్నాను. కానీ అలాగ ఆలోచిస్తుంటుండగా ఎవరు ఒక జూమ్ లెన్స్ ఫోకస్ చేసినట్లు ఆ చెయ్యి మాత్రం నేను చూశాను. ఆయన ముఖం ఎలాగుందో నాకు తెలియదు, కానీ
ఆయన చేతికి 5 ఫింగర్స్ ఉన్నాయని మాత్రం నాకు తెలుసు. ఆ 5 ఫింగర్స్ చూశాను, చేతిలో మేకు చూశాను, మేకు దగ్గర నుండి కారుతున్న రక్తపు చుక్కలు చూశాను. అమ్మో ఇది నిజంలాగా ఉందే అని అనుకుంటున్నాను. వెంటనే ఒక పురుషుడు స్వరము తెలుగులోనే, నా కుమారుడా, ఇదంతా నీ కొరకే చేశాను, నువ్వు నా కొరకు ఏం చేస్తావు? ఆ మాటలన్నీ వెనక ముందే ఆ కుమారుడన్న మాట వినబడగానే గుండెల్లో ఎవరో పొలుగుతో పొడిచినట్లు అనిపించింది, ఇలా లాగినట్లు అనిపించింది. నా కళ్ళమిటే నీళ్ళు వచ్చాయి. ఆ కళ్ళు ఆగల, నీళ్ళు ఆగల. అమ్మ చనిపోయింది నా 16 సంవత్సరాల వయసులో. హాస్పిటల్కి నాన్నగారు తీసుకెళ్ళలేక మా పాకలో వదిలేస్తే రాత్రి పగలు కష్టపడి అమ్మ ఏడుస్తూ బాధపడుతూ 16 సంవత్సరాల అబ్బాయిగా అది చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండి అమ్మ చచ్చిపోవడం నేను చూశాను. అక్కడే పశువులాగా మారాను. ఈ సమాజంలో బతకూడదు అనుకున్నాను. 2 సార్లు చచ్చిపోవడానికి ప్రయత్నం చేశాను, ఆత్మహత్య చేసుకున్నాను. అప్పుడు నన్ను నాయకుడిగా చేసిన కమ్యూనిస్ట్ ఆయన వచ్చాడు, అన్నాడు, ఒరేయ్ చచ్చేమి సాధిస్తావురా, నువ్వు బ్రతికి మనిషిని రుజువు చేసుకోవాలరా, అవసరమైతే చంపైనా నేను మనిషిని రుజువు చేసుకోవాలరా అన్నాడు. అప్పుడే పశువుగా మారాను అన్నాడు. అప్పుడు ఆ చూడగానే ఇది నిజంలాగే ఉందా అనుకున్నాను. ఆ రోజు అన్నాను, దేవుడా నువ్వు ఉన్నావన్నాను, యేసు ప్రభువా నువ్వే దేవుడు అన్నాను. నా ఆఖరి శ్వాస వరకు, నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నీవు దేవుడు అని నమ్ముతాను, నీ గురించి నా ప్రజలతో చెప్తాను అన్నాను. అది నా జీవితానికి మలుపు. సార్, సాధారణంగా ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో ప్రతి పేదవానికి కూడా కూడు, గుడ్డ, నీరు, ఈ ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో అవసరమో అందులోంచి పుట్టిందే, ఆ భావాల నుంచి పుట్టిందే ఈ మినిస్ట్రీ అని చెప్పి అనుకోవచ్చా సార్? చాలాసార్లు ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ లీడర్స్ అదే అంటారు నాన్న. ఏమంటారంటే మా ఐడియాలజీని నువ్వు ఫాలో అవుతున్నావు అని చెప్తారు. తేడా ఒకటే నాన్న, ఆశయాలు ఒకటే కానీ ఆచరణలో వచ్చేసరికి చాలా తేడా వచ్చింది. ఆచరించేసరికి కత్తులక్కర్ల, తుపాకులక్కర్ల, కర్రలక్కర్ల, కక్షలక్కర్ల. తర్వాత ఒక పాట రాశాం, కత్తితో కాదులే, తుపాకీతో కాదులే, కర్రతో కాదులే మా పోరాటం, కత్తితో కాదులే, తుపాకీతో కాదులే, కర్రతో కాదులే మా పోరాటం. మరి అలాగనన్నా ప్రార్థన బలముతో, స్తుతి ఆరాధనతో, ప్రేమతో, సత్యముతో పోరాడేదం. అది నాన్న ఒక పేదవాడికి హెల్ప్ చేయాలన్న ఆ ఆలోచనలు అక్కడే పుట్టాయి. కానీ చేసే విధానంలో తేడా వచ్చింది. అక్కడ చంపైనా బ్రతకాలన్నది వేరు, చచ్చైనా ఇంకొకటి ప్రాణం ఇవ్వాలన్నది వేరు. అవి చాలా తేడా నాన్న. కక్షలతో ఏమి సాధించలేము నాన్న, కోపాలతో ఏమి సాధించలేము. యేసు ప్రభు చేసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రేమ చూపించాడు, ప్రేమతో ప్రపంచాన్ని జయించాడు నాన్న. అదే నన్ను పట్టుకుంది. ఆ క్రమశిక్షణ, కమ్యూనిస్టులు నేర్పించిన క్రమశిక్షణ పనిచేసింది, త్యాగపూరిత మనసు పనిచేసింది. కానీ ప్రేమ తత్వము మాత్రం ప్రభు దగ్గర నుండి వచ్చింది నాన్న. ఆ ప్రేమతో ప్రపంచాన్ని జయించవచ్చు, గెలవచ్చు అన్నది ఆయన లైఫ్లో ఆయన చెప్పాడు, ప్రూవ్ చేశాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిలో కూడా, ఇంక్లూడింగ్ ఇండియా, హిందూ దేశం అనే పిలువబడే ఇండియాలో కూడా ఎక్కువ మంది ఆచరిస్తున్న ప్రేమతత్వం క్రైస్తవ్యం నాన్న. అది మతంగా నేను తీసుకోలేదు, అదొక మార్గంగా తీసుకున్నాను. ఆయన చూపించిన మార్గంలో నడవాలనుకున్నాను. అదే నన్ను ఇంతవరకు ఇన్ని దేశాలు తీసుకెళ్ళింది నాన్న. దానితోనే చేస్తున్నాను, అలాగే బ్రతుకుతా. ఆ మార్గం ద్వారానే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ కానీ లేదా రిలీజియన్ కానీ క్యాస్ట్ కానీ ఇవన్నీ కూడా వీటికి అతీతంగా మీరు ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే వెళ్తున్నారు. ఓకే సార్. సార్, చూసుకుంటే ముఖ్యంగా ఈ తీర ప్రాంతాలు, ఈ ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మీ సేవలు ప్రతి చోట కూడా అందజేస్తూ ఉన్నారు. ఈ ఎలా సార్, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఏంటి ముఖ్యంగా ఆ ప్రదేశాల్లో మీరు చేయడం? నేను డబ్బులు చాలా సంపాదించాను. ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. తర్వాత నాకు ఇరాక్ దేశంలో ఉద్యోగం వచ్చింది. ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇరాక్ వర్క్ చేశాను. అక్కడ చాలా జీతం ఇచ్చారు. తర్వాత 3 years 8 months అక్కడ ఉన్నా. అక్కడ కూడా ప్రభు గురిండే చెప్పా.
చెప్పాను. సద్దాం హుస్సేన్ ప్రెసిడెంట్ అప్పుడు కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అయినప్పుడు కూడా 3 years 8 monthsలో చాలామందికి స్వార్థ చెప్పాను. అక్కడ 3 churches ఎస్టాబ్లిష్ చేశాను. అంటే మతపరంగా కాదు, మార్గపరంగా. ఇది మనుషులో వచ్చే మార్పు కానీ మతంలో వచ్చే మార్పు కాదు. మత మార్పులు అబద్ధాలు నాన్న, ఎవ్వరూ ఎవరిని బలవంతంగా మార్చలేము నాన్న. మనసులో జరిగే ప్రక్రియే ఒక వ్యక్తిని ఒక విధానాన్ని ఆచరించాలని చేసేది. సో అక్కడి నుండి వచ్చిన తర్వాత నేను ఆలోచించాను. ఏం ఆలోచించానంటే, నేను సమాజానికి ఏం చేయగలను. నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా 70% ఆఫ్ నా ఇన్కము నేను పిల్లల్ని చదివించాలా అన్న ఆలోచన ఉండేది. కారణం ఏంటంటే, నేను చాలా తెలివైనవాడిని, క్లాసులో ఫస్ట్ సెకండ్ వచ్చేవాడిని. కానీ డబ్బులు లేకే ఫర్దర్గా చదువుకోలేకపోయాను. డాక్టర్ అయ్యి పేదవాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. అమ్మా నాన్న చదివించలేక చదువుకోలేకపోయాను. అది ఎప్పుడూ ఉండేది. ఎప్పుడంటే చదువుకోగలిగిన వ్యక్తులుండి అవకాశాలు లేక చదువుకోలేని వారికి హెల్ప్ చేయాలన్నది ఉండేది. నేను 30%తో నేను బ్రతికి 70% నేను ఫీజులు కట్టడానికి అప్పుడు కూడా కులాల మతాలకు అతీతంగానే చేసేవాడిని. బ్రైట్ స్టూడెంట్స్ ఉంటే చేసేవాడిని. తర్వాత ఇరాక్ నుండి వచ్చిన తర్వాత చాలా డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలో ఈ డబ్బులతో అనుకున్నాను. తర్వాత కొన్ని అవకాశాలు వచ్చాయి. కొంతమంది పిల్లలకి, నాకులాగా బాధపడ్డ పిల్లలకి ఆశ్రయం కలిగించాలనుకున్నాను. వైజాగ్లోనే ఉండి మధురవాడలోనే ఒక రెంటెడ్ హౌస్ తీసుకుని 27 మంది పిల్లల్ని పెట్టుకుని వాళ్ళకు 3 పూట్ల అన్నం పెట్టి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచన చేశాను. చేస్తూ నేను వచ్చి వాళ్ళు మధ్యాహ్నం, ఉదయం, సాయంత్రం భోంచేసే టైంలో వచ్చేవాడిని. కావాలని కిటికీలో నుండి భోంచేస్తున్న వాళ్ళ ముఖాలు చూసేవాడిని. స్టీల్ ప్లేటు, స్టీల్ గ్లాసు, అందులో అన్నం, కూర, వాళ్ళ ముఖాల మీద నవ్వు. ఆ ఏజ్లో ఎవరన్నా కొంచెం అన్నం పెడితే బాగున్నా అని ఆశించిన రోజులు చాలా ఉన్నాయి. 2-3 రోజులు అన్నం లేకుండా బ్రతికిన రోజులు ఉన్నాయి. అది నాకు చాలా తృప్తినిచ్చింది నాన్న. తర్వాత నెక్స్ట్ ఇయర్లో వాళ్ళని వేరే స్కూల్కి పంపించాను. డిసిప్లిన్ లేదు, ఏమి లేదు. అందుకని నేనే స్కూల్ స్టార్ట్ చేశాను. మనమే స్కూల్ స్టార్ట్ చేద్దామని. ఈరోజు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ లాగా తయారైంది. 2 స్కూల్స్ ఉన్నాయి ఇండియాలో. 19 స్కూల్స్ మదగాస్కర్లో ఉన్నాయి. 10 స్కూల్స్ సియరాలో, నేను ఆఫ్రికా కంట్రీలో ఉన్నాయి. ఇది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈజ్ ఎవ్రీబడీస్ నీడ్ అన్నది అర్థమైంది. మా అమ్మకి మెడికల్ ఎయిడ్ ఇవ్వలేకే కదా అలా చనిపోయింది అన్నది. తర్వాత హాస్పిటల్ పెట్టాను ఇక్కడ. నా ఆశ ఏంటంటే ఒకలాగా స్వార్థమే. అమ్మ లాంటి కొంతమంది కన్నా హెల్ప్ చేద్దామని నన్ను అలా మోటివేట్ చేసింది మా అమ్మాయి. అమ్మ పేదది కానీ ప్రేమ కలిగింది. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్కి పంపించేది. నేను స్కూల్ నుండి వస్తున్నప్పుడు నాకు ఎదురుగా నడిచి వచ్చేది, మధ్యలో కలిసేది. కలవగానే అమ్మ చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, నా చొక్కా షర్ట్ లేపి కడుపు మీద చెయ్యేసి ఖాళీ కడుపు అని గుర్తించేది. ఎందుకంటే అమ్మ ఇంటికి స్కూల్కి వెళ్ళినప్పుడు అన్నం పెట్టలేదని తనకు తెలుసు. బాబు ఇంటికి వస్తున్నాడు, ఖాళీ కడుపు, ఇంట్లో అన్నం లేదు, ఏం చేయాలో తెలియదు. ఆ ఖాళీ కడుపు మీద ముద్దులు పెట్టుకునేది. ఆ ముద్దులు పెట్టుకున్న తర్వాత ఏడ్చేది. నాకెందుకు ఏడుస్తుందో చిన్నోడుగా నాకు అర్థం కాల. నాకు తర్వాత ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే, బిడ్డకి అన్నం పెట్టలేకపోతున్నాను, ఇంట్లో కూడా లేదు, ఏం చేయాలో తెలియక పిచ్చిది ఆవిడ ముద్దులే నా కడుపు నింపుద్దేమని అనుకుని ముద్దులు పెట్టుకుని ఏడ్చుకునేది. అందుకే నా ఆశయం ఏంటంటే, అందరికి ఇచ్చేలాం, కొంతమంది కన్నా అవకాశాలు ఇద్దాం, అన్నం పెడదాం. మా అమ్మల్లాంటి అమ్మలకి కొంతమంది కన్నా వైద్యం అందిద్దామన్న ఉద్దేశంతో హాస్పిటల్ స్టార్ట్ చేశాను. తర్వాత నర్సింగ్ స్కూల్ స్టార్ట్ చేశాను. నర్సెస్ తయారు చేస్తున్నాను. ఉన్న హాస్పిటల్ సరిపోదని తెలుసు, ఒక పెద్ద హాస్పిటల్ కట్టబోతున్నాను. ఒక కార్పొరేట్ లెవెల్లో ఫ్రీగా వైద్యం అందించాలన్న ఉద్దేశంతో. అక్కడికి వెళితే అన్నీ అయిపోతే ఒక రాయవెల్లూరు హాస్పిటల్లో లాంటి ఒక హాస్పిటల్ కట్టాలని ఆశయాలు. వీటన్నిటికీ కారణం నాన్న ఆ యేసు ప్రభు ప్రేమ త్యాగమేనన్న. సార్, ఇప్పుడు ఈ లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు బెథానీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కానీ, క్రిస్టియన్ హాస్పిటల్స్ కానీ, ప్రింటింగ్ ప్రెస్ కానీ, వీటన్నిటిని ఎన్నో దేశాల్లో ఉన్నాయి. ఎలా సమన్వయపరచగలుగుతున్నారు సార్ ఒకరు తమరు?
నాకు మొదటి నుండి అర్థమైన ఒక సత్యం ఏంటంటే వన్ మ్యాన్ విత్ ద గాడ్ ఈజ్ మెజారిటీ అని. నా అంతటి నేనే చేస్తే ఒక్కటి కూడా చేయలేకుండా ఉండేవాడిని. దేవుడితో చేస్తున్నాను కాబట్టి ప్రతిదీ సాధ్యమే. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఒక దేవుడు ఒక వ్యక్తికి ఒక దర్శనం ఇచ్చాడంటే, ఇఫ్ గాడ్ గివ్స్ ఎ విజన్, యూ విల్ ఆల్వేస్ గివ్ ఎ ప్రొవిజన్ విత్ దాట్. యేసు ప్రభు ఒక్కడే కూడా చేయాల. యేసు ప్రభు పని ప్రారంభించినప్పుడు చాలామంది ఉన్నారు, 12 మందిని ప్రక్కన పెట్టుకున్నాడు. ఆ ప్రిన్సిపల్ నాకు అర్థమైంది నాన్న. దిస్ ఈజ్ నాట్ వన్ మ్యాన్స్ జాబ్. దో గాడ్ గేవ్ ఎ విజన్ ఫర్ వన్ మ్యాన్, హీ కెనాట్ అకాంప్లిష్ ఎనీథింగ్ వితౌట్ దీన్ని సపోర్టింగ్ స్టాఫ్ అంట. డాక్టర్ గారు అయినా ఒక్కడే ఏం చేయలేడు. నర్సెస్ లేకుండా, ఆయాలు లేకుండా, వార్డ్ బాయ్స్ లేకుండా ఏం చేయలేడు. కాబట్టి ఇట్స్ ఎ టీమ్ వర్క్ అన్నది నాకు అర్థమైంది. నేను స్టార్టింగ్లోనే నాలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తుల్ని లీడర్స్గా రేట్ చేశాను. రేట్ చేసి నా గుండెల్లో ఉన్న ఆశను వాళ్ళ గుండెల్లో పెట్టాను. పెట్టి నేను ఇది ఇందుకు చేస్తున్నాను, మీరు కూడా ఇలాగ చేస్తానంటే నాతో చేతులు కడపండి అన్నాను. ఐ ట్రైన్డ్ పీపుల్ టు డూ ద వర్క్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను అసలు నాకు వర్కే ఉండదు నాన్న. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు అసలు పనే లేదు. నేను ఖాళీగా ఉంటాను, కానీ ప్రపంచం అంతట్లో పనులు చేస్తున్నాను. నేను వాళ్ళని తరబీదిచ్చాను, విజన్ ఇచ్చాను, ఎక్విప్ చేశాను. గివింగ్ విజన్ అండ్ ఎక్విపింగ్ ద పీపుల్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అని నేను గుర్తించాను. యేసు ప్రభు అన్ని దేశాల వెళ్ళ ఒక దగ్గర ఉన్నాడు. ఈరోజు ప్రపంచం అంతా, ప్రపంచంలో ఏ దేశంలో కూడా క్రైస్తవులు లేని దేశం అంటూ లేదు. ఏ దేశం అన్నా తీసుకోండి మీరు, కమ్యూనిస్ట్ దేశం, ముస్లిం కంట్రీ, హిందూ కంట్రీ, ఎనీ కంట్రీ, ఎలాగూ జరిగింది. ఇట్స్ సాధ్యం. అక్కడ సాధ్యం అయితే ఇక్కడ సాధ్యం అని. అందుకే 55 దేశాలు వెళ్ళాను. అక్కడికి అది కరెక్ట్ కాదు, 55 దేశాల వరకు లెక్క పెట్టి తర్వాత లెక్క పెట్టడం మానేశాను. ఇన్ని దేశాలు వెళ్ళాను. ఇన్ని దేశాల్లో కూడా పని అవుతుంది. ఇప్పుడు పని అవటానికి కారణం ఏంటంటే, పని వాళ్ళని తయారు చేశాం. వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాను, ఇక్కడ ఏం జరుగుతుందో చూపించాను, నేను ఎవరినో చెప్పాను, నా పాక చూపించాను, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను, నన్ను వాడుకునే దేవుడే మిమ్మల్ని వాడుకుంటాడని చెప్పాను. ఇఫ్ గాడ్ కెన్ డూ ఇట్ హియర్, గాడ్ కెన్ డూ ఇన్ యువర్ కంట్రీ అని చెప్పాను. సో కాల్ డెవలప్డ్ అమెరికన్ కంట్రీలో బ్రాంచ్ ఉంది. యూరోప్లో నెంబర్ 1 డెవలప్డ్ కంట్రీ జర్మనీలో బ్రాంచ్ ఉంది. బోత్ కొరియాస్లో వెల్ డెవలప్డ్ కంట్రీ సౌత్ కొరియాలో బ్రాంచ్ ఉంది. పూర్ కంట్రీస్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్లో బ్రాంచెస్ ఉన్నాయి. జర్మన్స్ వచ్చి వారానికి 2 సార్లు 10 సంవత్సరాలుగా ప్రతి శనివారం, ప్రతి ఆదివారం వైట్ జర్మన్స్ వచ్చి లైన్లో నిలబడతారు. ఎందుకో తెలుసా? నేను పెట్టే భోజనం కొరకు. నేను పెట్టట్లా, ఆ ప్రభు పెడుతున్నాడు. ఆ ప్రభు అంటూ మనతో ఉంటే అది డెవలప్డ్ కంట్రీ, అన్డెవలప్డ్ కంట్రీ అన్న తేడా ఉండదు నాన్న. ఆయన ఎక్కడైనా చేయగలడు, ఎక్కడన్నా చేయించుకోగలడు అన్నది. వాళ్ళ హోమ్లెస్ పీపుల్కి ఇల్లు కట్టిస్తున్నా. మా ఇల్లే చిన్న పాక, గుడిచెలో నుండి వచ్చిన నేను అమెరికన్స్కి అక్కడ ఇళ్ళు ఉన్నాయి, కెనేడియన్స్కి ఇళ్ళు ఉన్నాయి, జర్మనీలో ఇళ్ళు కట్టేస్తున్నాం. ఇది ఎలాగో సాధ్యం? ఇది అసలు అందుకనే అమెరికన్స్ 2 పుస్తకాలు రాశారు నా లైఫ్ మీద. అసలు ఇది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది, నాకు ఆశ్చర్యం. అందుకే నన్ను ఎవరన్నా వచ్చి ఏమండి ఇది ఎలాగ చేస్తున్నారండి అంటే, నేను చేస్తే కదండి అంటాను. నేను చేస్తే కదా ఇది అవ్వడానికి, నేను చేస్తే అవ్వదు. కానీ దేవుడు మన ద్వారా చేస్తే ఏదన్నా అవుద్దన్న, అది 100కు 100 సత్యం నాన్న. సార్, ఇప్పటికి కూడా మీ జీవితంపై ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఒకటి తీస్తా ఉన్నారు సార్. ఎలా స్పందిస్తారు దీని మీద? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది ఊహించడానికే ఊహక అంతుంది నాన్న. ఇప్పటికే జరిగిన నేను కొన్ని దేశాలు వెళితే, ఇప్పుడు జర్మనీ వెళితే అక్కడ హై ప్రొఫైల్ పీపుల్ కలుస్తారు నాన్న. ఏ దేశం వెళ్ళినా అమెరికన్ అసలు బుష్ గారిని ఒక రోజులో మిస్ అయ్యా ఆయన ఆఫీసులో కలవడానికి. అంతకు ముందు రోజు ఏదో జరిగింది, తర్వాత నెక్స్ట్ డే ఇవన్నీ. సో ఇది కేవలం దేవుడే నాన్న. నేను ఒకసారి సియరా లియోన్ దేశం వెళితే ప్రెసిడెంట్ని కలవాలండి అని చెప్పారు. ఆయన యాక్చువల్లీ ఆ ఫోటోలో ఉన్న ఆయన ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కంట్రీ ఆఫ్ సియరా లియోన్. అది వెళుతుంటే ఫస్ట్ టైం ఆ కంట్రీ వెళ్తుంటే, అది ఆ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తుంటే నా పైన ప్యాంటు షర్ట్ ఉంది, సూట్ ఉంది, కానీ లోపలున్న నా శరీరం అంతా వణికింది.
నేను ఎక్కడి నుండి వచ్చానో మర్చిపోలేదు, నేనేమై ఉన్నానో మర్చిపోలేదు. అక్కడి నుండి ఇక్కడకా అని నాకే అర్థం కాల. మై హోల్ బాడీ స్టార్టెడ్ షవరింగ్. ప్రెసిడెంట్ ఆఫీస్లోకి వెళ్ళాను. ప్రెసిడెంట్ గారు లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చానన్నారు. ఐఎమ్ హానర్డ్ టు మీట్ విత్ యూ, ఐఎమ్ ప్రివిలేజ్ టు మీట్ విత్ యూ అన్నాడు. అది కూర్చోమన్నాడు, కూర్చుని అన్నాడు. తర్వాత నేను ఇక్కడ ఉంటాను కారణం మీరే అన్నాడు. నాకు అర్థం కాల, వివరించాడు. 2004లో మీరు మా దేశం వచ్చారు, మా పావర్టీని చూశారు, మా ప్రజలను మీ దగ్గరికి తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. తర్వాత మరలా చాలా హెల్ప్ చేయించారు మీ ఫ్రెండ్స్ ద్వారా. ఇది ముస్లిం కంట్రీ, కొంతమంది క్రైస్తవులు ఉంటారు, కానీ క్రైస్తవులుగా మీరు చేసిన మేలు ముస్లిమ్స్కు ఉన్న మా దేశస్తులు చూసి క్రైస్తవునైన నన్ను మొట్టమొదటిసారిగా ఈ దేశానికి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారని చెప్పాడు. అది ఎలాగ ఆలోచించాలో నాకు అర్థం కాలేదు నాన్న. అలాంటివి చాలా సన్నివేశాలన్నీ నాకు అసలు అర్థం కాదు. ఎటువైపు నుండి ఆలోచిద్దామని అర్థం కాదు. నేను సౌత్ కొరియాలో ఉన్నాను. ఒక ఆయన వచ్చాడు, మిమ్మల్ని కలవాలండి అన్నాడు. రండి అన్నాను. దాదాపుగా 2 గంటలు నాతో నా వైఫ్తో కూర్చున్నాడు. మీ పుస్తకం చదివాను. ఆ పుస్తకం మీద నేను హాలీవుడ్లో మూవీ తీద్దాం అనుకున్నా. ఆయన హాలీవుడ్లో మూవీ డైరెక్టరు, ప్రొడ్యూసరు, చాలా మూవీస్ తీశాడు, ఫేమస్ యాక్టర్స్తో తీశాడు. నీవు పర్మిషన్ ఇస్తే నీ లైఫ్ మీద మూవీ తీస్తానన్నారు. అది అంతకన్నా నా కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. ఏం చేయాలమ్మా, ఏం మాట్లాడాలో తెలియలా. అది ప్రాసెస్ అవుతుంది నాన్న, ఎప్పుడు తీస్తారో నాకు తెలియదు. ఆ మూవీ తీయటానికి చాలా డబ్బులు అవుతాయి. ఆ డబ్బులు నన్ను అడగలేదు, నేను ఇవ్వలేను. ఆ డబ్బుల గురించి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ డబ్బులు రాగానే హాలీవుడ్లో తీస్తారు, హాలీవుడ్ యాక్టర్స్తో తీస్తారు. అది ఇండియాలోనే మూవీ తీస్తారు. అది ఎప్పుడు తీస్తారు, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. కానీ దట్ వుడ్ బి అన్ అమేజింగ్ ఆపర్చునిటీ ఫర్ ఎ మ్యాన్ లైక్ మీ. నాలాంటి వాడు లైఫ్ మీద పుస్తకాలు రాయటం, మూవీలు తీయటం అన్నది అది కేవలం దేవుడే చేయగలిగింది. అది తప్పకుండా అవుద్ది. ఎప్పుడవుద్దో నాకు తెలియదు, అయినప్పుడు మీకు చెప్తాను. అబ్సల్యూట్లీ సార్ చూస్తే కనుక ఒక్క మన దేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో కూడా ఇప్పుడు తమరు చెప్పినట్టు ఈవెన్ ప్రెసిడెంట్స్ కూడా కలిసి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం, వాళ్ళు అంతా ఇదిగా మీరు చేయడం జరిగింది. అయితే సరే, ఫైనల్గా చివరాఖరిగా చెప్పండి, ఇదంతా చూసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు అందుకున్న పురస్కారాలు, మన కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రపంచవ్యాప్తంగా అందుకున్న పురస్కారాలు అన్నీ ఫైనల్గా కలిపితే మీ ఒపీనియన్ చెప్పండి సార్. మీ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సింపుల్ నాన్న. ఇవన్నీ నా గురించి రాలేదని నాకు తెలుసు. ఇవన్నీ నాలో ఉన్న యేసయ్య ద్వారా వచ్చాయని తెలుసు. నేనుగా అయితే నేను చేయలేనని నాకు తెలుసు. ఆ ప్రభు చేయించుకున్నాడు. ఆ ప్రభుకే మహిమ. వచ్చినప్పుడల్లా ప్రభువా నీకు వందనాలని చెప్తాను. దాదాపుగా 2000 భోజనాలు ఇక్కడ ఈ బేస్లో తయారు చేస్తాం. 2500 భోజనాలు మదగాస్కర్లో ప్రతిరోజు ఫీడ్ చేస్తాం. ప్రపంచంలో చాలా దేశాల్లో అన్నం పెట్టడం నాన్న, వైద్యం ఇవ్వటం అన్నది అది ప్రతి ఒక్కళ్ళ అవసరం. మతాలకి కులాలకి సంబంధమే లేదు. దిస్ ఇస్ ఎవ్రీబడీస్ నీడ్. అది చేయగలిగితే ఆ తృప్తి ఎన్ని కోట్లున్నా రాదు నాన్న. సాయంత్రం తృప్తిగా పడుకుంటాను నాన్న, ఉదయం సంతోషంగా లేస్తాను. ఈరోజు ఎవరికి హెల్ప్ చేయగలను అన్నది చూస్తాను. అవకాశాలు వస్తే ఎప్పుడు పోనివన్నాను, ఎప్పుడు పోయినాను. అవకాశాలు వస్తే అవకాశాలను వాడుకుంటాను. అదే నా జీవితానికి పరమార్థంగా నేను చూసుకున్నాను. నేను ఎప్పుడు టెన్షన్లో బ్రతకను, నేను ఎప్పుడు భయంతో బ్రతకను, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను, నెమ్మదిగా ఉంటాను. కీడు అన్నది తలపెట్టను. అలాంటప్పుడు ఇంకా మనకు అసలు సమస్యలే ఉండవు నాన్న. ఎంత బాగా బ్రతికినా సమస్యలు పెట్టాలని చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళను కూడా శత్రువులుగా ఎప్పుడు చూడను, వాళ్ళను కూడా మిత్రులుగానే చూసుకుంటాను. కీడు జరిగిన దగ్గర మేలుతే అలాగే దాన్ని ఓవర్కమ్ అవ్వాలని చూస్తాను. అదే జీవిత గురిగా నాకు సంపూర్ణ తృప్తితో నా బ్రతుకు ఇంతవరకు బ్రతుకుతున్నాను నాన్న. నేను మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం. ఇది ఇవాల్టి షో. మరో షోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.